వాళ్ళని వీళ్ళని అడిగేదేం లేదు. ఇచ్చటోళ్లకు బరాబరిస్తామన్నట్లు రోజుకోకాడ మీటింగులు పెడుతుర్రు, పబ్లిక్ ని జమ చేస్తుండ్రు, పట్టాలు వంచి పెడుతుర్రు. ఊర్ల పొంటి ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు వంచే కార్యం జోరుగా నడుస్తాంది. మంత్రులు ఎమ్మెల్యేలు రోజుకో ఊళ్ళే మీటింగ్ పెట్టి ఇండ్లు వంచే కార్యం చేస్తుండ్రు. గిట్లనే ఇగో ఈసారి ఎక్కడికి పోయినరో చూడుర్రి. ఆడీడ మీటింగులు పెట్టుకుంటే సర్కారు వాళ్ళ పంతనం ఎట్ట తెలుస్తుంది అనుకున్నారో ఎట్టనో గాని ఈసారి తీసుకుపోయి మాజీ సీఎం దత్తత తీసుకున్న ఊర్లే పెట్టినరు ఇందిరమ్మ ఇండ్లు పంచిపెట్టే కార్యం. యాదికున్నదా? అప్పట్లో యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాల మర్రి అనే ఊర్లే మాజీ సీఎం కేసీఆర్ సారు అందరితోని కలిసి బంతి భోజనం చేసి ఊరిని దత్తత తీసుకుంటానా అని చెప్పిండు. అన్ని తీర్ల అభివృద్ధి చేస్తామని మాట్లాడిండు. ఇక గిదేగా ఊరు. ఇప్పుడు మంత్రి పొంగులేటి సారు అక్కడ మీటింగ్ పెట్టి వాసాల మర్రి పబ్లిక్ కు ఇందిరమ్మ ఇండ్లు పంచిపెట్టిండు. పెద్ద ముచ్చట ఏంటిదంటే అప్పట్లో కేసీఆర్ సారు తన పక్క పోయింటే ఊగబెట్టుకొని ముచ్చట చెప్పిన ఆకుల ఆగవ్వకే ఊర్లే తొలత ఇందిరమ్మ ఇంటి పట్ట ఇచ్చిండ్రు. ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అక్కడికక్కడనే ₹1,00,000 ఇచ్చిండు. పనిల పని ఆగవని ఆగం పట్టించిండ్రు. అవిత్తం ఇవిత్తం అని చెప్పి ఏమి ఇయ్యలేదు అన్నట్టు కారు పార్టీ వాళ్ళ మీద దుబ్బెత్తి పోసిండ్రు. మంత్రి పొంగులేటి సారు కూడా గట్టిగానే చాపిచ్చిండు. వాసాల మర్రిని దత్తత తీసుకొని ఏం చేసిండో చెప్పాలి అని మాజీ సీఎంను గట్టిగానే ప్రశ్నించిండు. మొన్న పక్కపొంటే ఉన్న తిరుమలాపూర్లో మీటింగ్ అయినప్పుడు సీఎం రేవంత్ సారు వాసాల మర్రి గురించి ఆఫీసర్లను అడిగి తెలుసుకున్నాడట. అందుకే ఇందిరమ్మ ఇండ్లు పంచిపెట్టే కార్యం చేసిండ్రట. కేసీఆర్ సారు దత్తత తీసుకున్న ఊర్లే పని ఏం చేయలేదు అంటున్నారు చెయ్యి పార్టీ వాళ్ళు. మరి దీని మీద కారు పార్టీ వాళ్ళు ఏమంటారో చూడాలి.